రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేలా చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించారు కొప్పుల ఈశ్వర్. రాయపట్నం రిజర్వాయర్ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో 22,30,000 చేప పిల్లలను నీటిలో వదిలారు. చేప పిల్లల ఉత్పత్తిని పెంచి ఆర్థికంగా బలపడాలని మత్స్యకారులకు సూచించారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు అనేక విధాల ఆర్థికంగా లాభం జరిగి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాపకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈరోజు మనం 22,35,000 చేప పిల్లలను ఇందులో వేసుకోవడము చాలా సంతోషం. ఈ సందర్భంగా మా మత్స్యకార సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఈ అవకాశాన్ని మా మత్స్య కార్మికులు ఎవరైతే ఉన్నారో, మత్స్యకార సంఘానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, దీన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా గొప్పగా వాడుకొని మీరు ఆర్థికంగా ఎదగాల్సినటువంటి అవసరం